శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 16 వృషభరాజు హస్తి మొదటి భాగం రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి బృందావనం భూలోక వైకుంఠంగా మారిపోయింది. లీలామానుష విగ్రహుడైన యోగీశ్వరుడు కృష్ణుడు తన లీలలచే గోపికల జీవితములను నిత్య నూతన ఆనందములతో నింపుతున్నాడు. పశువులకు కావలసిన మేత సమృద్ధిగా ఇస్తుంది గోవర్ధనగిరి. క్రొత్త నేల ఎగుట వలన పంటలు ద్విగుణీకృతంగా పండుతున్నాయి. అతివృష్టులు అనావృష్టులు లేవు. పశువుల మంద బ్రహ్మాండంగా పెరుగుతోంది. పాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. ఆ బృందావన గోపకుల జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగుతోంది. కృష్ణ బలరాములు ఏపుగా పెరుగుతున్నారు. కృష్ణునిది సుకుమారం చిందులాడే ఉన్నతమైన శరీరం, తీర్చిదిద్దిన కండకట్టు. బలరామునిదొక బృహత్ స్వరూపము. అంతా ఇంత అని చెప్పలేనంత బలం. కృష్ణ బలరాములకు తోడుగా నుండడానికి శ్రీదాముడు ఉద్ధవుడు అని ఇద్దరు బాలురు మధుర నుండి వచ్చారు. రోహిణీదేవి బంధువులు. వారందరూ కృష్ణునితో పాటు నందుని ఇంట్లోనే ఉంటారు. ఉద్ధవునికి కృష్ణుడంటే అపరిమితమైన ప్రేమ. ఒక్క క్షణం కూడా కృష్ణుని విడిచియుండడు. అనుక్షణం కృష్ణుని కంటికి రెప్పలా చూచుకుంటాడు. కృష్ణుని ఏ పని చేయనీయడు. అన్ని పనులు తానే చేస్తానంటాడు. ఆటలలో పాటలలో వ్యాయామంలో వనవిహారంలో అన్నింటిలోనూ కృష్ణుని నీడలా అంటిపెట్టుకుని ఉంటాడు. రూపంలో అందంలో కృష్ణునికి తమ్మునిలాగుంటాడు. బృందావనంలో గోపకులు సంపదలు గలవారైనా సోమరిపోతులు కారు. పగలల్లా కష్టించి పనిచేస్తారు. మందల దగ్గర పశు సంరక్షణ, వాటికి వ్యాధులు సోకకుండా చూచుకోవటం, వ్యాధులు కలిగితే వైద్యం చేయటం, వాటిని కడిగి శుభ్రంగా ఉంచటం, ఈ పనులతోనే వారికి పగలల్లా సరిపోతుంది. స్త్రీలందరూ మందల దగ్గరికి పోయి పాలు పితకడంలో పురుషులకు సహాయం చేస్తారు. ఏ తెల్లవారుజామునో ప్రారంభిస్తే సూర్యోదయ సమయానికి పాలు పితకడం పూర్తవుతుంది. ఆ పాలను ఇళ్లకు తెచ్చి కాచటం, పెరుగు తయారు చేయటం, వెన్న చిలకటం, ఆ వెన్న పాలు పెరుగులను మధురానగరం తీసుకొని పోయి అమ్మి వారికి కావలసిన ఇతర వస్తువులను తెచ్చుకోవడంలో స్త్రీలందరూ తీరిక లేకుండా సతమతమవుతూ ఉంటారు. పెద్దవాళ్లు ఆవులను పాలిచ్చే వాటిని, చూడితోనున్న వాటిని అడవికి మేతకు తోలుకొని పోతారు. పాలు విడిచిన పెయ్యలను గిత్తలను గోపపాలకులు అడవికి మేపడానికి తోలుకొని పోతారు. అందరూ పగలల్లా కష్టపడతారు. రాత్రివేళల్లో ఆటపాటలతో నృత్య వినోదాలతో గడుపుతారు. వెన్నెల రాత్రులలో యమునా సైకతముల మీద రాసక్రీడలు జరుగుతాయి. ఒకనాడు రాత్రి రాసక్రీడ ముగిసినది. అందరూ ఇండ్లకు వెళ్లిపోయారు. శ్రీరాముడు ఉద్ధవుడు కృష్ణుడు బలరాముడు మాత్రం ఒక చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. బలరాముడు, అబ్బాయి కన్నా, నీవు పెట్టిన గడువు రేపటితో ఆఖరు. రేపే ఆఖరి రోజు. రేపటి రోజున నీవు హస్తి వృషభాన్ని స్వారీ చేయకపోతే నీవు పందెము ఓడిపోయినట్లే. నీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. కృష్ణుడు, నేనేమీ మరచిపోలేదోయ్ పెద్దన్నా, నేను ఎప్పుడూ ఓడిపోను. రేపు సూర్యోదయం లోపుగా నేను హస్తి వృషభంపై స్వారీ చేస్తాను, పందెం నెగ్గుతాను అన్నాడు ధీమాగా. ఉద్ధవుడు, కృష్ణ, అనవసరంగా ప్రమాదం తెచ్చిపెట్టుకోకు. ఏమిటి పెద్దన్నా ఇది? కన్నయ్యను ఎందుకు అలా రెచ్చగొడతావు? హస్తి ఎంత ప్రమాదమైన జంతువో నీకు తెలియదా? ఆ వేళ ఏదో వేళాకోలంగా అనుకున్నాం. దానిని అక్కడతో విడిచిపెట్టి ఆ విషయం మర్చిపోక మళ్ళీ జ్ఞాపకం చేస్తావెందుకు? శ్రీరాముడు, అవును కన్నా, నీవు హస్తిపై స్వారీ చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? మేము ఒప్పుకోము.
ఆ పెద్ద ఎడ్ల జోలికి ఎవ్వరూ పోకూడదని నందబాబు ఎన్నో మార్లు చెప్పాడు. శ్రీకృష్ణుడు, కాని హస్తిపై నేను స్వారీ చేస్తాను, అలా చేస్తానని మీ ముందు ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ రేపు ఉదయం నెరవేరుస్తాను అన్నాడు కృష్ణుడు స్థిరచిత్తంతో. ఉద్ధవునికి భయం పుట్టింది. కన్నా చాలా పెంకివాడు. ఏదైనా మాటంటే అది చేసి తీరుతాడు. ప్రమాదాలకు వెనుదీయడు. హస్తి చాలా ప్రమాదకరమైన ఆంబోతు. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. మనుషుల్ని అంత దూరం నుండి చూసి బుసలు కొడుతుంది. దానిని అలవాటుగా పెంచే కాపరులే దానిని తలుచుకుని అనుక్షణం భయపడుతుంటారు. ఇప్పుడు హస్తి మీద కృష్ణుడు స్వారీ చేస్తాడట. అతనిని పెద్దన్న రెచ్చగొడుతున్నాడు. ఉద్ధవునికి చాలా కోపం వచ్చింది. ఉద్ధవుడు, పెద్దన్నా, మన వేళాకోలాలుగానే ఉండాలి. వాటిని అంతటితో ఆపుచేయాలి. అవి ప్రమాదానికి దారితీయకూడదు. హస్తి వృషభము చాలా ప్రమాదకరమైన జంతువు. అప్పుడప్పుడు దానికి పిచ్చి బయలుదేరుతుందట. దాని దగ్గరికి పోతే కన్నాకు ప్రమాదం కలగవచ్చును. వద్దని చెప్పు పెద్దన్నా. పరిహాసమో ప్రతిజ్ఞో నాకు తెలియదు. నేను మాత్రం రేపు సూర్యోదయానికి పూర్వం హస్తిపై స్వారీ చేయబోతున్నాను. మీకిష్టముంటే రావచ్చును, భయమవుతే మానవచ్చును. నేను మాత్రం స్వారీ చేయక తప్పదు అన్నాడు కృష్ణుడు. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఏమిటి పెద్దన్నా, ఏమిటి ప్రమాదం? రేపు ఏమి జరగబోతోంది అని భయముగా అడిగాడు శ్రీదాముడు. శ్రీదాం, భయపడకు. కృష్ణుడికి ఒక పాఠం చెప్పాలి. అనవసరంగా డంబాలు కొట్టకూడదు. పెద్ద పెద్దవాళ్లే దాని దగ్గరకు వెళ్లడానికి భయపడతారు. అలాంటిది ఈ మహానాయకుడు దానిమీద ఎక్కి స్వారీ చేస్తాడట స్వారీ అన్నాడు బలరాముడు హేళనగా. ఉద్ధవుడు, అతడు నిజంగా ప్రమాదం తెచ్చిపెట్టుకుంటే? బలరాముడు, ఉద్ధవా, ప్రమాదం తెచ్చిపెట్టుకోవడానికి ఇదేమీ కబుర్లు చెప్పటం కాదు, మురళిని మ్రోయించి నాట్యం చేయటం కాదు. హస్తిపైన స్వారీ చేయడమంటే సామాన్యమైన విషయం అనుకున్నావా? మదపుటేనుగును లొంగదీయడం కూడా అంతకన్నా తేలికైన పని. హస్తి దగ్గరకు ఎవ్వరూ వెళ్లలేరు. కృష్ణుడు వెళ్లకుండా నేను చూస్తానులే, నీవు గాబరాపడకు. ఉద్ధవుడు, పెద్దన్నా, నీవు ఏమిటో తేలికగా మాటలాడుతున్నావు. కృష్ణుని ఆపుచేయటం అంత సులువైన పని కాదు. అతడు ఏదైనా చెయ్యాలని అనుకుంటే అది చేసి తీరుతాడు. చేస్తే చేయని, ఏమవుతుందేమిటి? కృష్ణుడు దాని దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తే అది వానిని నేలమీద పడగొడుతుంది. కొంచెము దెబ్బలు తగులుతాయి. అంత మాత్రాన మరేమీ ప్రమాదము లేదులే, భయపడకు అని బలరాముడు లేచి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉద్ధవుడు, శ్రీదాముడు మిగిలారు. వాళ్ళకి భయం పోలేదు. కృష్ణుడు తప్పకుండా హస్తిని స్వారీ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది చాలా భయంకర జంతువు. పెద్దన్న చెప్పినంత తేలికగా విడిచిపెట్టదు. మనుషుల్ని కుమ్మి, పొడిచి, త్రొక్కి చంపుతుంది. పెద్దన్న తీసుకున్నంత తేలికగా వాళ్ళు ఆ విషయాన్ని తీసుకోలేకపోయారు. పెద్దన్న మాటయందు వారికి విశ్వాసం కలగలేదు. యశోదమ్మతో చెబితే, అవును, చెప్పవచ్చును, ఆమె తప్పక ఆపుచేయగలదు. కాని కృష్ణునికి కోపం వస్తుంది. ఆటలలో సంగతులు ఇంటి వద్ద పెద్దవాళ్లకు చెప్పినందుకు అతడు కోపగించుకుంటాడు, దండిస్తాడు. దండనకు వాళ్ళు వెనుదీయరు. కాని కృష్ణునికి కోపం రావడం వాళ్లకు ఇష్టం లేదు. పోనీ నందబాబుతో చెబితే, అలా చేసినా కృష్ణునికి కోపం రావచ్చును. వాళ్ళకి ఏమీ పాలుపోలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగో ఒకలాగు కృష్ణుడు దాని జోలికి పోకుండా చూడాలి. హస్తిని తలుచుకుంటే ఉద్ధవునికి భయం వేసింది. అది ఆ గ్రామం అంతటికీ పెద్ద ఆంబోతు. నిగనిగ మెరిసే ఎర్రని రంగు. చాలా ఎత్తైన జంతువు. ఒక చిన్న ఏనుగులా ఉంటుంది. ఉక్కులాంటి నరంతో బాగా క్రొవ్వి బలిష్టంగా ఉంటుంది. దాని కొమ్ములు చాలా వాడిగా బలంగా ఉంటాయి. బ్రహ్మాండమైన కండరాలు, సుడులు తిరిగి దాని మెడగా ఏర్పడ్డాయి. దాని మూపురం నల్లగా, టీవీగా, శివలింగంలాగుంటుంది. దాని చర్మం మృదువుగా, కనులకింపుగానుంటుంది. బృందావనంలోని ఆవులు, ఎడ్లు అన్నీ దాని సంతతే. దానిని ఒక పెద్ద చెట్టుకి కట్టేస్తారు. అది ఎప్పుడు చూచినా గిట్టలతో మట్టిని తవ్వుతూ ఉద్రేకంగా ఉంటుంది. దాని చుట్టుపట్ల ఎవరైనా మనుషులు కనిపిస్తే చాలా క్రూరంగా చూస్తుంది. కోపంగా బుసలు కొడుతుంది. ఆవులు చూచిందంటే రంకెలు వేస్తూ ఎగబడుతుంది.
ఆ జంతు స్వరూపాన్ని తలుచుకొని భయంతో వణికిపోయాడు ఉద్ధవుడు. ఇప్పుడు ప్రమాదం గడవడమెలాగా అని ఆలోచించాడు కొంతసేపు. తుదకు అతడికి ఒక ఉపాయం తోచింది. రాధను కలుసుకుంటే రాధ కృష్ణుని ఉద్యమానికి అడ్డు చెప్పి ఆపు చేయగలదు. అవును, ఆమెను కలుసుకుని ఆమెతో చెప్పాలి అనుకున్నాడు. అప్పుడే చాలా రాత్రి అయింది. రాధ అప్పటిదాకా తమతోనే ఉన్నది. రాసలీలలో పాల్గొని అలసిపోయింది. ఈ పాటికి ఇంటికి పోయి నిద్రించి ఉండవచ్చును. ఆమెను లేపటం ఎలాగా? వాళ్ళమ్మ చెండశాసనురాలు. మగపిల్లల్ని చూస్తే ఊరికనే కస్సుమంటుంది. ఆ కపిలమ్మ కంటపడకుండా రాధను కలుసుకోవాలి. ఎలాగా ఆలోచించాడు. ఊళ్ళోకి పోతే ఏదో ఒక దారి దొరుకుతుందని ధైర్యం తెచ్చుకుని బయలుదేరాడు. గోపకులు తమ ఇంటికి పోతున్నారు. దారిలోనే ఉన్నది లలిత ఇల్లు. వారి ఇంట్లో ఇంకా అంతా మేలుకునే ఉన్నారు. ఇంటి ముందు నిలబడ్డారు. లలిత వాళ్ళను చూచింది. ఆమెను రమ్మని సైగగా ఈలవేసి కొంచెం దూరంలో నిలబడ్డారు. ఉద్ధవుని ఈల నానవాలు పట్టి వచ్చి వాళ్ళను కలుసుకుంది. ఉద్ధవుడు, లలిత, మనం తొందరగా రాధను కలుసుకోవాలి. మమ్మల్ని చూస్తే వాళ్ల కపిలమ్మ మండిపడుతుంది. నీవు వెళ్ళి మెల్లగా రాధను కలుసుకుని ఆమెను మా దగ్గరకు పంపాలి. మేము వేప చెట్టు క్రింద కనిపెట్టుకుని ఉంటాము. సరే అని బయలుదేరింది లలిత. కొంతసేపైన తర్వాత రాధ వచ్చింది. వేప చెట్టు క్రిందనున్న శ్రీరామ ఉద్ధవులను కలుసుకున్నది. శ్రీరామ ఉద్ధవులు తమ ఇంటికి పోతున్నారు. రాధ, ఏమిటి ఉద్ధవా, తొందరగా రమ్మని కబురు చేశావు? అవును రాధా, మన కృష్ణుడు ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు. మేమంతా వద్దని బ్రతిమలాడినా వినడం లేదు. నీతో చెబితే నీవు ఆపు చేస్తావేమోనని వచ్చాము. రాధ, ఏమిటది అన్నది ఆతృతగా. ఉద్ధవ, మన పెద్ద ఆంబోతు హస్తి నెరుగుదువా? అస్తమానం బుసలు కొడుతుంటుంది. దానికి రాధ, ఎరుగకేమి? అది చాలా క్రూరమైన జంతువు. దానిని ఎరగకేం? ఆ హస్తి మీద స్వారీ చేస్తాడట కృష్ణుడు. అసంభవం, అది చంపేస్తుంది. ఆ మాట మేము చెబితే కృష్ణుడు వినడం లేదు. తను స్వారీ చేయక మాననంటున్నాడు. భయములేదులే, మహా తగిలితే కొంచెం దెబ్బలు తగులుతాయి అంటున్నాడు పెద్దన్న. రేపు సూర్యోదయంలోపు స్వారీ చేస్తాడు కన్నయ్య. ఆ మాటలు విన్న రాధ, అసలు దాని గొడవ ఎందుకొచ్చింది? ఎవరో ప్రోత్సహించి ఉంటారు అన్నది. ఉద్ధవుడు, ఒకనాడు మేమందరము హస్తిని చూడటానికి మండల దగ్గరకు వెళ్ళాం. ఒక పెద్ద చెట్టు మొదట్లో దానిని కట్టివేశారు. అది దూరం నుండి మమ్ముల్ని చూచి బుసలు కొడుతోంది. అది చాలా భయంకరమైన పెద్ద జంతువు. దాని జోలికి ఎవ్వరూ పోకూడదనుకున్నాము. తాను పెద్దవాడైన తరువాత హస్తిలాంటి పెద్ద ఎద్దునైనా ఒక్క దెబ్బతో కూల్చి చంపుతానన్నాడు పెద్దన్న. కృష్ణుడు నవ్వాడు. ఎందుకు నవ్వుతావు అన్నాడు బలరాముడు. ఒక్క దెబ్బతో నీవు హస్తిలాంటి జంతువులను చంపగలిగితే చంపగలగవచ్చును, కాని నీవు దానిమీద స్వారీ మాత్రం చేయలేవు అన్నాడు కృష్ణుడు. ఆ మాటకి పెద్దన్నకి కోపం వచ్చింది. అక్కడికి నువ్వు చేయగలవు కాబోలు అన్నాడు పెద్దన్న వెటకారంగా. కొంతసేపు ఎవరూ మాటలాడలేదు. తర్వాత మెల్లగా అన్నాడు కృష్ణుడు. ఇంతటి ఘనకార్యానికి పెద్దవాడనవ్వనక్కర్లేదు, ఇప్పుడే చేయగలను అన్నాడు. నీవు చేయలేవు అన్నాడు బలరాముడు. నేను చేసి చూపిస్తాను అన్నాడు కృష్ణుడు. మనం ఆంబోతుల జోలికి పోకూడదని నందబాబు శాసించాడు. హస్తి జోలికి ఎవరైనా పోతే అది వారిని కుమ్మి చంపుతుంది అని నేను అప్పుడే చెప్పాను. ఏమైనా సరే నేను హస్తి మీద స్వారీ చేస్తాను అన్నాడు కృష్ణుడు ధీమాగా. అయితే పందెం వేస్తావా అన్నాడు పెద్దన్న. ఓ, వేస్తాను. నేను హస్తిపై స్వారీ చేయలేకపోతే నిన్ను నా వీపు మీద కూర్చుండబెట్టుకుని పట్టపగలు ఊరంతా త్రిపుతా అన్నాడు కృష్ణుడు. సరేనా, తిరిగిపోవు కదా అన్నాడు బలరాముడు. సరే, ఇప్పటి నుండి 1 నెల రోజులు గడువు.
మళ్లీ పౌర్ణమి వెళ్లిన మరునాడు హస్తిపై స్వారీ చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు. ఇవాళ పౌర్ణమి కదా, రేపు ఉదయం స్వారీ చేస్తాడట అన్నాడు ఉద్ధవుడు. ప్రమాదాన్ని అర్థం చేసుకుంది రాధ. కృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తే మాన్పించడం ఎవరితరము? ఆమెకు ఏమీ ఆలోచన తోచలేదు. మరి ఇన్నాళ్ల నుండి నాకెందుకు చెప్పలేదు అడిగింది కోపంగా. దానికి ఉద్ధవుడు, అదంతా ఏదో వేళాకోళంగా జరిగిపోయింది. వేళాకోళమే అనుకున్నాము, మేము మరిచిపోయాము. ఇందాక రాస అయిన తర్వాత పెద్దన్న కృష్ణునికి పందెం సంగతి జ్ఞాపకం చేశాడు. అవును, నేను మరచిపోలేదు. రేపు సూర్యోదయంలోగా నేను హస్తిపై స్వారీ చేస్తాను. మీరు చూడడానికి వచ్చినా సరే, రాకపోయినా సరే అన్నాడు కృష్ణుడు. వద్దని మేమెంతో బ్రతిమ్లాడాము. తన ప్రతిజ్ఞ నెరవేరవలసిందే అన్నాడు కృష్ణుడు. మాకు ఏమీ తోచక నీ దగ్గరకు వచ్చాము. రాధ, అలా జరగటానికి వీల్లేదు. మనం చూస్తూ నిలబడి కన్నయ్యను మృత్యువు ముందుకు గెంటడానికి వీలులేదు. తెల్లవారుజామున మీరు వెళ్లేటప్పుడు నన్ను కూడా పిలవండి. నా మాట కాదని కన్నయ్య ఎలా స్వారీ చేస్తాడో చూస్తాను కదా. ఉద్ధవుడు, సరే, నీవు మెలకువగా ఉండు. ఇక్కడ నిలబడి ఈల వేస్తాము. వచ్చేయి. మీ ఇంటికి వస్తే చీకటితో మీ కపిలమ్మ చేత తిట్లు తినాలి. అనవసరముగా పందెం వేసి నెల్లాళ్ళయింది. అందరూ మరచిపోయారు. కాని కృష్ణుడు ఆ విషయం మరవలేదు. ఆ మరునాడే ఆంబోతుల నుంచే చెట్ల దగ్గరకు వెళ్లాడు. ఒంటరిగా, ఎవ్వరికీ చెప్పకుండా హస్తిని చూచాడు. మిగిలిన ఆంబోతుల నుండి దానిని దూరముగా కడతారు. దానికి కోపం వస్తే త్రాడు తెంపుకొని మిగిలిన అన్ని ఎడ్లను పొడుస్తుంది. దానిని చూస్తే దానికి కాపలాగా ఉండే గోపకులకే భయం. హస్తిని సమీపించడానికి వీలులేదని కృష్ణుని అడ్డగించారు గోపాలకులు. వాళ్లను మెల్లగా మంచి మాట చేసుకున్నాడు. వాళ్లతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి వాళ్ల స్నేహం సంపాదించాడు. హస్తి దగ్గరకు వెళ్లి చూచాడు. అది గిట్టలతో మట్టిని దువ్వుతూ తృప్తిగా గడ్డి కొరుకుతోంది. ఒక గోపకుడు బుట్టతో పత్తిగింజలు పట్టుకుని నిలబడ్డాడు. కృష్ణునికి ఎడాపెడా 2 గోపకులు నిలబడ్డారు. క్రొత్తవారిని చూస్తే ఆ మదపుగొడ్డు ఏమి చేస్తుందో అని వారి భయం. కొన్ని గజముల దూరంలో నిలబడ్డాడు కృష్ణుడు. హస్తి కృష్ణుని వైపు ముఖం త్రిప్పి చూచింది. భయంకరంగా బుసకొట్టింది. పత్తిగింజల బుట్ట చేత పట్టుకున్న గోపకుడు కృష్ణునికి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. హస్తి కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం జేవురించింది. తల వంచి కొమ్ములతో పొడవడానికి ఉద్యమించి కట్టుత్రాడును గుంజుతోంది. కృష్ణుడు మురళిని తీసి మ్రోయించాడు. హస్తి బుసలు కొడుతూనేయుంది. మురళీనాదం దానికి కొత్తగా ఉంది. కోపంగా బుసలు కొడుతోంది. అయినా కృష్ణుడు గానం సాగిస్తున్నాడు. హస్తి చెవులకు ఆ గానం ఏదో పండుగలాగుంది. కన్నులలోని క్రూరత్వం క్రమేపీ కరిగిపోతోంది. కృష్ణుని గానం సాగుతోంది. కొంతసేపైన తర్వాత హస్తి అతని వైపు ప్రీతిగా చూడసాగింది. పత్తిగింజల బుట్టనందించాడు గోపకుడు. హస్తి ప్రపంచంలో లేదు. పత్తిగింజల వైపు చూడనే లేదు. వేణుగాన ప్రమత్తయ్యైపోయింది. ఏమిటో ఆ ఆనందం. కృష్ణుడు 2 అడుగులు ముందుకు వేశాడు. మురళి మ్రోగుతూనే ఉంది. హస్తి అతని వైపు ప్రీతితో చూస్తోంది. మురళీగానం మరింత మధురంగా సాగుతోంది. కృష్ణుడు ఒక్కొక్క అడుగు చొప్పున ముందుకు వేస్తున్నాడు. అలా మురళిని మ్రోయిస్తూ హస్తికి బాగా దగ్గరగా పోయి పత్తిగింజల బుట్ట దాని మూతి దగ్గరికి నెట్టాడు. అది ప్రీతితో గింజలు తింది. ఆ రోజు అయిపోయింది. మరునాడు మళ్లీ వెళ్లాడు కృష్ణుడు. వేణువు నూదాడు. హస్తి అతని వైపు ప్రీతికరంగా చూచేవరకు వేణుగానం చేశాడు. హస్తికి సంతోషం కలిగింది అనే ధైర్యం చిక్కాక మంచి రుచికరమైన పచ్చగడ్డిని ఏరి తెచ్చి
దాని ముందుంచాడు. సంతోషంగా తిన్నది. అలా ప్రతిరోజు వెళుతున్నాడు. వెళ్ళినప్పుడల్లా దానిని మేపేవాడు. మురళీగానం వినిపించేవాడు. 15 రోజులయ్యేసరికి వాళ్ళకి బాగా స్నేహమైంది. కృష్ణుడు దాని దగ్గరకు వెళ్లి దాని వీపు మీద తట్టాడు. ఆ దివ్యహస్త స్పర్శ దానికి ఎంతో సంతోషం కలిగించింది. మరల మరల దాని వీపు మీద చేతితో తట్టాడు కృష్ణుడు. హస్తికి ఎంతో సంతోషం కలిగింది. దాని మూతికి పత్తిగింజల బుట్ట అందించి దాని గంగడోలు దువ్వాడు. గోవులన్నిటికీ ఒకటే ప్రకృతి. గంగడోలు దువ్వితే సంతోషించని పశువుండదు. ఇంతవరకు ఎవ్వరూ హస్తి దగ్గరికి వెళ్లలేదు. దాని గంగడోలు ముట్టలేదు. గోపకులైనా దానికి దూరముగా నిలబడే సేవ చేస్తారు. కడగవలసి వస్తే దూరం నుండే దానిమీద నీళ్లు పోస్తారు. దానిని ముట్టుకోవడానికి వాళ్ళకి భయమే. ఆ భయానికి అతీతుడై కృష్ణుడు దాని చెంత చేరి గంగడోలు దువ్వాడు. దానికి అది వరకు ఎన్నడూ అనుభవించని ఆనందం కలిగింది. కృష్ణుని వైపు ఆప్యాయతతో చూచింది. ఇంకా గోకమన్నట్టు మెడ అందించింది. ఇద్దరూ మిత్రులైపోయారు. గోపకులు ఆశ్చర్యంతో నోరు ఆవలించి చూస్తున్నారు. క్రమేపీ హస్తికి కృష్ణునికి మైత్రి బాగా ఏర్పడింది. కృష్ణుని రాక కోసం, వేణుగానం వినడం కోసం హస్తి ఎదురు చూస్తుంది. హస్తిని సమీపించడానికి కృష్ణునికి పత్తిగింజల బుట్ట అక్కరలేదు. వేణువు నుదుతూ దాని దగ్గరికి పోయి దానికి జేర్లబడి నిలబడతాడు. దాని గంగడోలు దువ్వుతాడు. వచ్చేటప్పుడు దానికి మేత పెట్టి వస్తాడు. ఈ సంగతి బలరామునికి తెలియదు. ఉద్ధవునికి తెలియదు. పూర్ణిమ నాడు పందెం వేసుకున్నారు. మళ్లీ పూర్ణిమ నాడు బలరాముడు జ్ఞాపకం చేశాడు. ఆ మరునాటి ఉదయం స్వారీ చేస్తానన్నాడు కృష్ణుడు.